digital marketing. And so what is digital? So digital marketing is who is editing this? Lucky, Raju. Why are you editing on the screen? Screen it and the frame Kumar. What is this? Jargon. నేను ఆడిబుల్ లేనా ఎవరికి వినపడట్లేదు ఎవరికి అమ్మాయి ఆడిబుల్ ప్లీజ్ లెట్ మీ నో అమ్మాయి ఆడిబుల్ నో సంబడి ఆర్ ఎస్ సంబడి ఆర్ నో క్లియర్ గా వినిపిస్తుందా I hope I am audible now. Most of the people are saying not audible. Sharanya, could you please confirm? ఆ పెన్ ఆప్షన్ ఎందుకు తీసుకుంటున్నారు మీరు అసలు హలో సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఏంటిది స్క్రీన్ ఇది ఎందుకు పెన్ ఆప్షన్ తీసుకుంటున్నారు మీరు డిలీట్ చేయండి అందరూ యశ్వంత్ వర్షిని శ్రీనివాస పంగి శశికుమార్
నా పేరు ఇడ్లీ అంట. Delete everyone immediately. ఎందుకు మా స్క్రీన్ మీద రాస్తున్నారు? Nagapavan Ravikumar, why are you doodling on the screen?
ఆ డే స్టూడెంట్స్ మీరు టచ్ చేద్దాం అందరూ. ఇప్పుడు ఇక్కడ చూడు గీతలు పెడుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా. మీ ఇష్టం వచ్చినట్టు మీరు లెఫ్ట్ అయిపోండి. ఓకే, మీకు ఇండస్ట్రీ పొద్దు ఏమవుతుంది మీకు? మీరు ఎలా చేస్తే ఎలాగది? మధ్యలో గీతలు పెడుతున్నారు మీరు. డోంట్ టచ్ ఎనీ స్క్రీన్. ఆల్ ద స్టూడెంట్స్, ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ, డోంట్ టచ్ స్క్రీన్ ఎనీథింగ్. మీరు స్క్రీన్ మీద ఏం టచ్ చేయొద్దు. మీరు మీట్లో పెట్టుకోండి. వాయిస్ మీ మీ వీడియో కూడా మీట్లో పెట్టుకోండి. సో గీతలు పెట్టద్దు స్క్రీన్ మీద ఎవరోను. ఇప్పుడు సెట్టింగ్ క్లియర్ చేస్తే మళ్ళీ ఇబ్బంది పడుతుంటాము. సో ట్రైనర్ విల్ స్టార్ట్ ద క్లాస్. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఎగ్జిట్ అయిపోయింది, ఇబ్బంది ఏం లేదు మాకు. ఎవరైతే గీతలు పెడుతున్నారో వాళ్ళ వాళ్ళ పేర్లు మీ ప్రిన్సిపల్కి లిస్ట్ పంపిస్తాం. ఇప్పుడు ఒక అరగంటలో మీకు కాల్స్ కూడా వస్తాయి. జూమ్ లో మీకు ఆటలాడడానికి వచ్చి మీరు తర్వాత చేసుకోండి. గీతలు పెట్టద్దు ఎవరోను. డోంట్ టచ్ ఆన్ ద స్క్రీన్. లెవెన్ మ్యామ్, యూ కెన్ టేక్ ద క్లాస్ మ్యామ్. Thank you. So I am audible now. Let us start the class. మీ వాయిస్ స్లోగా ఉంది, స్లోగా. Am I audible, sir? It's little bit sound. Okay. In this session, we are going to discuss many things. What is digital marketing? Why you have to choose digital marketing? And how can you choose digital marketing as an entrepreneurship? So what is digital marketing? Digital marketing so it's a promotion of product, service, or a brand on digital media. So digital media in the sense మనకి చాలా social media platforms ఉన్నాయి కదా. ఏమేమి లవణ మ్యామ్, మీ వాయిస్ కొంచెం స్లోగా ఉంది. మీరు స్పీకర్ డైరెక్ట్ గా మాట్లాడలేదంటే ఇట్స్ పాసిబుల్. మీ వాయిస్ స్లోగా వస్తుంది. Am I audible now, sir? Is it clear? నౌ ఇట్స్ ఓకే ఫైన్. Okay. So what is digital marketing? So digital marketing, it is nothing but it's a promotion of product, service, or a brand on a digital media. So digital media in the sense social media platforms. Can you list out what are the social media platforms? Social media platforms make తెలుసు? WhatsApp, Twitter, Facebook, Instagram, Flipkart, okay. So Instagram, YouTube, okay, LinkedIn, and Facebook. These are the social media platforms. So in these social media platforms, we can promote our product or our service. మీ product అయినా మీరు promote చేసుకోవచ్చు and మీ service అయినా మీరు promote చేసుకోవచ్చు. Okay, or else you are promoting your brand on digital media platforms. So why digital marketing? ఎందుకు digital marketing choose చేసుకోవాలి? So digital marketing is important because more and more consumers are online. So you all know that మనం కాసేపు అయినా మొబైల్ లేకుండా ఉండగలమండి? No, right? అసలు ఉండలేము మొబైల్ లేకుండా కదా. అండ్ ఆల్సో it is easy connectivity through internet. ఎందుకు మనం మొబైల్ నాట్ ఓన్లీ సోషల్ మీడియా అడిక్షన్ ఎంటర్టైన్మెంట్ మనం పక్కన పెడితే, సో ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. మనం ఎవ్రీ టైం మనం ల్యాప్టాప్ క్యారీ చేయలేం. సో ప్రతి చోట మనం ల్యాప్టాప్ క్యారీ చేయలేం. అండ్ బికాస్ ఆఫ్ అవర్ బిజీ స్కెడ్యూల్స్ వీ కెనాట్ మూవ్ ఎవ్రీవేర్. ప్రతి చోటకి మనమే ఇన్ పర్సన్ గా మనం వెళ్ళి అన్ని తీసుకోలేం కదా. అండ్ ఇట్ ఈస్ రియల్లీ ఈజీ వే టు పర్చేజ్ ఆన్లైన్ లో చూస్ చేసుకోవడం చాలా ఈజీ. అండ్ కరోనా తర్వాత మనకి ఆల్మోస్ట్ క్లాసెస్ కూడా మనకి ఆన్లైన్ అయిపోయాయి. నో నీడ్ టు గో టు ద కాలేజ్ యాజ్ వెల్. కొన్ని క్లాసెస్ అండ్ మీరు ఈవెన్ మీరు ఇంటర్న్షిప్ కూడా మీరు ఆన్లైన్ లోనే చేస్తున్నారు కదా. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ స్మార్ట్ డివైజెస్. అండ్ ఇట్ ఈస్ ఈ కనెక్టివిటీ అనేది ఇంటర్నెట్ కనెక్టివిటీ అని చాలా ఈజీ అయిపోయింది బికాస్ ఆఫ్ జియో కదా. జియో వచ్చిన తర్వాత ఇంటర్నెట్ కనెక్టివిటీ చాలా ఈజీ అయిపోయింది. సో ఇట్ ఈస్ రియల్లీ ఇమ్మీడియట్ వే టు రీచ్ పీపుల్.
and social media, so emails, blogs, so different platforms only, not only single platform. Social media లో Instagram వస్తుంది, Facebook వస్తుంది, LinkedIn వస్తుంది. So some social media platforms ద్వారా, emails ద్వారా, and కొన్ని blogs ద్వారా, we can directly get in touch with our customers, right? And so when we check from 1990s to 2000, entrepreneurs who need to create online presence, ఎవరైతే వాళ్ళ ఆన్లైన్ ప్రెసెన్స్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎవరైతే వాళ్ళ బిజినెస్ ని వరల్డ్ వైడ్ గ్రో చేయాలి అనుకుంటున్నారు, సో దే ఆర్ క్రియేటింగ్ they are approaching digital media, social media platforms, nothing but digital marketing. So everyone is doing marketing for their businesses. ప్రతి ఒక్కరు వాళ్ళ businesses కోసం మార్కెటింగ్ చేసుకుంటున్నారు. Okay, and so people turned out from traditional marketing నుంచి డిజిటల్ మార్కెటింగ్ కి టర్న్ అవుట్ అయింది. 1990s లో చాలా వేరేగా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ పర్సన్, వీ హ్యావ్ టు పర్చేస్ ఇన్ పర్సన్, వీ హ్యావ్ టు డూ రీసెర్చ్ ఇన్ పర్సన్ కదా. సో ఇన్ 2000, so the world is changing to digital branding, digital media, social media platforms లో వాళ్ళ బ్రాండ్ ని గ్రో చేసుకోవాలి, వరల్డ్ వైడ్ రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు. As digital media platforms are increasing incorporated into marketing plans and everyday life, and as people use digital devices instead of visiting. So మనం డిజిటల్ డివైజెస్ యూస్ చేస్తున్నాం ఎక్కువ. అంటే ఒకసారి ఒక చోటికి మనం వెళ్ళాలి అనుకుంటున్నా కూడా ఒకసారి మనం ఇమీడియట్ గా గూగుల్ కి వెళ్ళి వీల్ సెర్చ్ వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఓకే, మనం థియేటర్కి వెళ్ళాలనుకున్నా కొంచెం బెస్ట్ థియేటర్ ఏంటి, మంచి సౌండ్, మంచి డోల్బీ అయిన సౌండ్స్ ఉన్న థియేటర్ ఏంటి, అండ్ ఏది మనం ఏ వర్క్ చేయాలి అనుకుంటున్నా, మనం సలూన్కి వెళ్ళాలనుకుంటున్నా, వాట్ ఇస్ ద బెస్ట్ సర్వీసెస్ వీ హ్యావ్ అరౌండ్ అని చెక్ చేసుకుంటాం కదా. సో పీపుల్ ఆర్ ఇమీడియట్లీ విజిటింగ్ టు ద గూగుల్ అండ్ సర్చింగ్ ఫర్ ద లోకల్ షాప్స్. సో ఎవరు ఇన్ పర్సన్ గా వెళ్ళి ఒక షాప్ చూద్దాం, ఇంకో షాప్ చూద్దాం, బికాస్ ఆఫ్ ద టైం కన్సూమ్స్. వాళ్ళ టైం తగ్గించుకోవడానికి దే ఆర్ ఇమీడియట్లీ అప్రోచింగ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. So because of these things, digital platforms are increasingly offering services. ప్రతి business కూడా they increase it to offer services through digital media. 9 reasons why digital marketing is so essential. No? And 9 reasons why digital marketing is so essential. So customers might find it challenging to make phone calls to companies due to time constraints. So it is really some time consuming thing. ప్రతి దానికి మనం ఫిజికల్ గా వెళ్ళి మాట్లాడలేము. ఓకే, అండ్ ఆ కంపెనీ గురించి తెలుసుకోవాలి అంటే మాటికి మనం కంపెనీస్ కాల్స్ చేయలేము. ఇఫ్ దే ఆల్రెడీ ఇన్కార్పొరేటెడ్ బ్రాండ్, ఒక బ్రాండ్ ఆల్రెడీ వాళ్ళు స్టేబుల్ చేశారు అనుకోండి, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోనే ఎందుకన్నా స్టేబుల్ చేశారు అనుకోండి, వీ కెన్ ఇమీడియట్లీ గో దేర్ అండ్ చెక్ what are the services, what is the cost they are offering. Okay, and A to Z we can know about the company just by searching in a Google. Okay, social media platforms అన్ని చోట్ల మనం ఏది కావాలని వాళ్ళ గురించి మనం ఏం తెలుసుకోవాలన్నా we can go there and we can search prices దగ్గర నుంచి each and everything we can do our own inquiries. So however they can conveniently address their enquiries online లోనే వాళ్ళకి కావాల్సిన ఎంక్వైరీస్ అనేది చూసుకుంటారు. సో ఎప్పుడైతే మనం కస్టమర్ ప్లేస్ లో ఉండి ఆలోచిస్తే మనం అన్ని బిజినెసెస్ గురించి మనం జస్ట్ మన ఫోన్ ద్వారా జస్ట్ ఒక ఫ్యూ క్లిక్స్ తో మనం తెలుసుకోవచ్చు కదా. సో బిజినెస్ వైపు నుంచి ఆలోచిస్తే వీ కెన్ టార్గెట్ రైట్ ఆడియన్స్. ఓకే, మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయొచ్చు, అడల్ట్స్ మాత్రమే టార్గెట్ చేయొచ్చు, మీన్ పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళనే మనం టార్గెట్ చేయొచ్చు. ఓకే, సో వీ కెన్ టార్గెట్ రైట్ ఆడియన్స్ అంటే ఎవరైతే నీడ్ ఉన్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ ని మాత్రమే టార్గెట్ చేయొచ్చు పర్టికులర్. ఎవరైతే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళ కోసమే సపరేట్ గా టార్గెట్ చేయొచ్చు. ఓకే, SBI ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళని మాత్రమే పర్టికులర్ గా టార్గెట్ చేయొచ్చు. So this is how it is providing lots of convenience.
to address their audience. And visiting your website to explore your products and services is effortless and ensuring accessibility. So is there any effort by inquiring about any businesses? మనం ఏదైనా ఒక వెబ్సైట్కి వెళ్ళి మనం సెర్చ్ చేయాలంటే ఏమైనా మనం ఎక్కువ ఎఫర్ట్ ఏమైనా పెడుతున్నామా? నో నీడ్, రైట్? ఇట్స్ జస్ట్ సింపుల్ థింగ్. ఇట్స్ జస్ట్ మన ఫింగర్స్ తోని మనం యాక్సెస్ చేయొచ్చు కదా. అండ్ ఈజీ టు ఎంగేజ్ విత్ ద ఆడియన్స్ అండ్ క్లియరింగ్ క్వైరీస్ రైట్ బిఫోర్ పర్చేస్. ఇఫ్ సమ్వన్ వాంట్ టు పర్చేస్ సంథింగ్, మనం బిజినెస్ వైపు చూస్తే ఇఫ్ అవర్ ఆడియన్స్ వాంట్ టు పర్చేస్ సంథింగ్, సో వీ కెన్ if they have some queries, we can address them right before purchasing. వాళ్ళు కొనక ముందే మనం వాళ్ళతో ఎంగేజ్ చేయొచ్చు. వాళ్ళ క్వైరీస్ ఏమైనా ఉంటే కూడా మనం వాటిని క్లియర్ చేయొచ్చు. ఇట్ ఈస్ డిస్ట్రాక్టింగ్. మీరు ఎందుకు స్క్రీన్ మీద రాస్తున్నారు? నాకు అశోక్ నాయక్ ప్లీజ్ లెఫ్ట్ అయిపోండి. మీరు మీ క్లాస్ వినకుండా ఏం పని అసలు డూడుల్ చేసుకుంటున్నారు స్క్రీన్ మీద? లావణ్య, మీకు ఆప్షన్ తో ఏం పని అసలు? So it is very easy to engage with your audience and clearing queries and right before purchasing. If they want to buy something and if they have some queries, ఎలా పర్చేస్ చేయాలి, మాకు క్యాష్ ఆన్ డెలివరీ ఉందా, సో ఇలాంటి క్వైరీస్ కొన్ని ఉంటాయి కదా. ఈ లొకేషన్ కి యాక్సెస్ ఉందా, మీరు దీన్ని కొరియర్ చేయగలరా, సో ఇలాంటివి ఉంటాయి కదా. సో మనం మాట్లాడాలి, కొంచెం ఏదైనా తెలుసుకోవాలి, మన డౌట్స్ క్లియర్ చేసుకోవాలి అనుకుంటే ఇట్స్ వెరీ ఈజీ నౌ. మనకి ఇప్పుడు చాలా ఈజీ. Digital platforms facilitate easy sharing, expanding your reach. Even if they don't make a purchase. మనం ప్రతిసారి ఏదో ఒకటి కొనాలని ఇప్పుడు అమెజాన్ ఓపెన్ చేస్తాం, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తాం, మీషో ఉన్నాయి, సో చాలా ఉన్నాయి కదా. ప్రతిసారి మనం ఏదో పర్చేస్ చేయాలని ఓపెన్ చేయాలి. ఓకే, సమ్ టైమ్స్ వీ వాంట్ టు కంపేర్ ఆల్సో. మనం ఒకసారి టీవీ కొనాలనుకుంటున్నాం, కంపేర్ చేసుకుంటాం. ఓకే, వెదర్ ఇట్ కుడ్ బి అ వెరీ స్మాల్ ఆర్ లార్జ్, ఎంత చిన్న వస్తువు అయినా సరే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ హెయిర్ డ్రైయర్ కదా, ఎంత చిన్న వస్తువు అయినా సరే, ఈవెన్ కిచెన్ యాక్సెసరీస్ కావచ్చు, లేదంటే మనకి ఈవెన్ సమ్ పీపుల్ డూ సర్చ్ ఫర్ టూత్ బ్రష్, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అని ఇలా ఉంటున్నాయి కదా. సో వాట్ ఎవర్ ద ప్రోడక్ట్ ఇట్ కుడ్ బి, so people will come and compare and they will they will mark up a budget for that. దానికి ఒక బడ్జెట్ అనేది మార్కప్ చేసుకుంటారు. సో మేబీ దానికోసమే వస్తున్నారు, కొనడానికి రావట్లేదు. చాలా మంది కార్ట్ యాడ్ చేసుకుంటారు, తర్వాత కొందామని సేఫర్ లేటర్ చేసుకుంటారు. ఓకే, ఈవెన్ ఇఫ్ దే డోంట్ మేక్ ఏ పర్చేస్, ఈవెన్ ఇఫ్ దే డోంట్ బై, వాళ్ళు కొనకపోయినా సరే దే విల్ రిమైన్ కనెక్టెడ్ విత్ us. Okay, so we can motivate audience to take action. If you can observe, మనం ఏదైనా యాడ్ లో ఏదైనా కార్ట్ లో యాడ్ చేసాం అనుకోండి, యాడ్ టు కార్ట్ ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, మనకి దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ ట్రూ కలర్కి వెళ్ళినా, ఇంకా వేరే గూగుల్కి వెళ్ళినా, ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళినా కూడా మనకి దానికి సంబంధించిన ప్లాట్ఫామ్ అడ్వర్టైజ్మెంట్సే వస్తుంది. ప్రైస్ డౌన్ అవుతుంది, ఓకే, ఒక 20% తగ్గింది, ప్లీజ్ బై ఇట్. So this is how we can also motivate audience to take action by giving a discounts. Well, at least మనతో connected గా ఉంటే చాలు, we can motivate them to take action. And digital marketing and entrepreneurship. So if you want to market your products, there are n number of options for you. And if you want to start your career as entrepreneurship, and also digital marketing is offering so many options for you. See, ఇక్కడ చూడండి, ఈమెయిల్ మార్కెటింగ్ ఉంది, కంటెంట్ మార్కెటింగ్. మీరు ఈమెయిల్ మార్కెటింగ్ గా సర్వీసెస్ ఇవ్వచ్చు, ఈమెయిల్ మార్కెటింగ్ చేయొచ్చు, మీ క్లయింట్స్ అందరికి, మీ ఆడియన్స్ కి ఈమెయిల్స్ పంపించవచ్చు. ఈమెయిల్స్ నుంచి మీరు కాల్ టు యాక్షన్ ఇవ్వచ్చు, అంటే నా ప్రోడక్ట్ కొనండి అని మీరు సేల్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ కంటెంట్ మార్కెటింగ్ చేయొచ్చు, సోషల్ మీడియా మార్కెటింగ్, సోషల్ మీడియాస్ నుంచి సో కంటెంట్ పోస్ట్ చేసి, మనకి వీడియోస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో షార్ట్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, అండ్ సమ్
జస్ట్ కంటెంట్ తోనే పోస్ట్లు ఉన్నాయి. సో ఇలా ఉన్నాయి. మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో మన ప్రోడక్ట్ గురించి చిన్న కంటెంట్ స్మాల్ వీడియోస్ కూడా ఎడిట్ చేసి పెట్టవచ్చు. పేపర్ క్లిక్, మనం పేపర్ క్లిక్ కూడా మనం ఆఫర్ చేయొచ్చు. అండ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయొచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు, డిజిటల్ మార్కెటింగ్ లో ఇవన్నీ. ఎంటర్ప్రెన్యూర్షిప్ చేయాలంటే యూ కెన్ సెటిల్ యాజ్ ఈమెయిల్ మార్కెట్. సో యూ మే బి అ ప్రో అట్ ఈమెయిల్ మార్కెటింగ్. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఆపర్చునిటీ ఆఫ్ ఎ బిజినెస్, ఒక బిజినెస్ నుంచి ఆపర్చునిటీ తీసుకుంటున్నావు అండ్ వాళ్ళ బిజినెస్ ఈమెయిల్స్ అన్ని నువ్వు హ్యాండిల్ చేస్తున్నావు. ఓకే, కంటెంట్ మార్కెటింగ్, ఒక బిజినెస్ కి సంబంధించిన వాట్ ఎవర్ ద సర్వీసెస్ దే హ్యావ్, వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళ సర్వీసెస్ సంబంధించిన కంటెంట్ అంతా మీరే రాస్తున్నారు అండ్ మీరే అన్ని చోట్ల అన్ని సోషల్ మీడియాస్ లో మీరు డిస్ట్రిబ్యూట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఓకే, యూ కెన్ చూస్. మీరు డిజిటల్ మార్కెటింగ్ మీ ప్రోడక్ట్స్ అయినా ప్రమోట్ చేసుకోవచ్చు, లేదు మీరే ఒకరి బిజినెస్ ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేయొచ్చు. ఓకే, బోత్ ద థింగ్స్, పీపుల్ వర్క్స్ బోత్ ద థింగ్స్. మీరు చూస్ చేసుకోవాలి ఎలా నేను వర్క్ చేయాలి. ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే యూ కెన్ సర్చ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే, మీరు సర్వీసెస్ ఆఫర్ చేస్తే యూ కెన్ లుక్ యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఓకే, యూ కెన్ సెటిల్ యువర్ ఓన్ బిజినెస్ యాజ్ ఎ సోషల్ మీడియా మార్కెటర్, యాజ్ ఎ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజర్, ఎస్ఈఓ, ఎస్ఈఎం, అఫిలియేట్ మార్కెటర్ గా కూడా మీరు సెటిల్ అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ గా కూడా సెటిల్ అవ్వచ్చు. ఓకే, పేపర్ క్లిక్ మార్కెటింగ్ గా కూడా సెటిల్ అవ్వచ్చు, మీరు కంటెంట్ మార్కెటర్ అవ్వచ్చు, ఓకే, కంటెంట్ రైటర్ అవ్వచ్చు, ఈమెయిల్ మార్కెటర్ అవ్వచ్చు. సో ఎంటర్ప్రెన్యూర్షిప్ నుంచి తీసుకుంటే అండ్ డిజిటల్ మార్కెటింగ్ నుంచి తీసుకున్నా, ఇన్ బోత్ ద వేస్ ఇట్ ఈస్ గివింగ్ యూ సో మచ్ ఆఫ్ ఆప్షన్స్ టు get in your career. Achieving our marketing objectives more accessible. So why digital marketing is so ఎందుకు అందరూ డిజిటల్ మార్కెటింగ్ వైపు వస్తున్నారు అనడానికి దిస్ ఇస్ ఆల్సో సమ్ మేజర్ రీజన్. సో జనరేటింగ్ లీడ్స్ అనేది చాలా ఈజీ. మనం ఏ వర్క్ చేస్తున్నా కూడా దెర్ ఈస్ అ సాఫ్ట్వేర్. మనం సెర్చ్ చేస్తున్నాం అనుకోండి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వర్క్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో. ఓకే, అండ్ మనం దేని గురించి అయినా ఎంక్వైరీ చేసి ఆ ప్రోడక్ట్ ని కార్ట్ లో పెట్టాం అనుకోండి, అది మనం ఒక కార్ట్ లో పెడుతున్నామంటే ఒక లీడ్ అనేది జనరేట్ అవుతుంది. మనకు తెలియదు, మనం సోషల్ మీడియాలో వాటిలో గూగుల్లో అన్ని సెర్చ్ చేస్తూ ఉంటాం కదా, బ్యాక్గ్రౌండ్ లో ఏం రన్ అవుతుంది, మీ సెర్చింగ్ కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ లో సాఫ్ట్వేర్ అనేది ఒకటి రన్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆ లీడ్ అనేది క్రియేట్ అవుతుంది అపోజిట్ పర్సన్. లెట్ మీ షేర్ యూ సమ్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ వాంట్ టు డూ ఈమెయిల్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారు, గూగుల్లో ఏదో సెర్చ్ చేశారు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ ఇంటర్న్షిప్ అని సెర్చ్ చేశారు. సో మీకు రీకనెక్ట్ స్కిల్స్ అని వచ్చింది అనుకోండి. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ అవర్ సర్వీసెస్ యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ అని పెట్టచ్చు. మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, మేము ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము అని ఆప్షన్ ఇవ్వచ్చు మీకు. సో అప్పుడు ఏం చేస్తారు, మీరు ఈమెయిల్ ఐడి మీ ఫోన్ నెంబర్ ఇస్తారు. సో మీ మీ మెయిల్ ఐడికి పంపిస్తాము అని వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు. సో ఇన్ రిటర్న్ వాట్ దే ఆర్ గెటింగ్ యువర్ ఈమెయిల్ ఐడి యాజ్ ఎ లీడ్. వాళ్ళకి మీ ఈమెయిల్ ఐడి లీడ్ గా యాడ్ అవుతుంది, మీ ఫోన్ నంబర్ మీ ఈమెయిల్ ఐడి అనేది లీడ్ గా యాడ్ అవుతుంది. అండ్ మీకేమొస్తుంది, యు ఆర్ గెటింగ్ సమ్ ఫ్రీ కంటెంట్. వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి, వాళ్ళు చేస్తున్న సర్వీసెస్ ఏంటి, అది ఏ రేట్ లో ఇంటర్న్షిప్ ఇస్తున్నారు. సో అవన్నీ కూడా మీకు డీటెయిల్స్ వస్తాయి. Okay, you are also exchanging free content and they are getting a lead. Okay, in this way, మీరు ఏ వర్క్ మనం ఏం చేస్తున్నా సరే సోషల్ మీడియాలో ఇట్ ఈస్ నథింగ్ బట్ లీడ్, బూస్టింగ్ వెబ్సైట్ ట్రాఫిక్. And also, if you are signing up into some particular website, not only they are getting a lead, they are also getting a website traffic. వాళ్ళకి లీడే కాదు, అంటే మీ మెయిల్ ఐడినే షేర్ అవ్వదు. అండ్ ఆల్సో మీరు ఆ వెబ్సైట్ ని విజిట్ చేస్తారు కదా, సో దే ఇన్ దట్ దే ఆర్ గెటింగ్ సమ్ ట్రాఫిక్. అండ్ యాడింగ్ వాల్యూ త్రూ సర్వీసెస్. ఏ వాల్యూస్ మీరు అందులో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి. సో ఇఫ్ యూ గెట్ అట్రాక్టెడ్ త్రూ దేర్ సర్వీసెస్, ఎన్ని సర్వీసెస్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ అ వాల్యూ. ఓకే, అండ్ కాస్ట్ సేవింగ్స్ బికమ్ మోర్ అటైనబుల్. చాలా తక్కువ కదా మనకి, దీంతో పెద్ద ఖర్చు ఏం కాదు. మోస్ట్లీ 1.5 GB తీసుకున్నామంటే మనకి 1.5 GB. సో ఇట్ విల్ గెట్ అప్ టు మనకి 1.5 GBతో ఎన్ని సర్చింగ్ చేయొచ్చు, ఎన్ని ప్రోడక్ట్స్ కొనొచ్చు కదా. సో మన డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి కాస్ట్ ఎఫెక్టివే, అంటే ఆడియన్స్ కి కాస్ట్ ఎఫెక్టివే, అండ్ మార్కెటింగ్ చేసే బిజినెస్ కూడా కాస్ట్ ఎఫెక్టివే. ఇన్ ద బోత్ వేస్ ఇట్ ఈస్ గివింగ్
some kind of savings. See, when you observe the difference between traditional marketing and the digital marketing, సో ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఏంటి, మనకి లిమిటెడ్ ఆడియన్స్ ఉంటారు. మనం వీ కెన్ ఫైండ్ వెరీ లిమిటెడ్ ఆడియన్స్. ఇఫ్ యూ వాంట్ టు, మీకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, మీ ఇన్స్టిట్యూట్ గురించి మీరు చెప్పాలనుకుంటున్నారు. సో మీ ఆడియన్స్ ఎక్కడ ఉంటారు, మనం వెతుక్కోవాలి. ఎక్కడ ఉంటారు, మనం కాలేజెస్కి వెళ్ళి తెచ్చుకోవాలి, డేటా తెచ్చుకోవాలి. చాలా తక్కువ మనకు లిమిట్ ఆడియన్స్ అనేది మనకు చాలా తక్కువ దొరుకుతారు. అండ్ మనం ఎక్కువ కష్టపడాలి, మన ఆడియన్స్ కోసం కూడా ఎక్కువ కష్టపడాలి. And if you can do digital marketing, you can reach out to the maximum people so that you can filter the quality and potential people in the through online. So global marketing అనేది చాలా తక్కువ ఉంటుంది ట్రెడిషనల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ లో అంటే టార్గెటెడ్ ఆర్ క్లయింట్ స్పెసిఫిక్ మార్కెటింగ్. అంటే పర్టికులర్ గా ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ లో నేను ఒక కాంప్లైంట్ ఇస్తున్నాను అంటే అందరికీ రీచ్ అవుతుంది. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ లో ఏంటి, సో నేను పర్టికులర్ గా ఎవరైతే ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని మాత్రమే నేను టార్గెట్ చేస్తాను. అంటే వాళ్ళని మాత్రమే నేను నా డీటెయిల్స్ అనేది, నా ఇన్స్టిట్యూషన్ గురించి డీటెయిల్స్ అనేది వాళ్ళకి సెండ్ చేస్తాను. ఓకే, అండ్ కెనాట్ బి ఆల్టర్డ్ వన్స్ పబ్లిష్. ఒక్కసారి పాంప్లెట్ మనం ప్రిపేర్ చేసి దాన్ని షేర్ చేసాము, అందరికి డిస్ట్రిబ్యూట్ చేసామంటే మనం దాన్ని మళ్ళీ ఎడిట్ చేయలేము కదా. సో ఇప్పుడు మనం డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో ఎక్కడైనా మనం పోస్ట్ చేస్తాం అనుకోండి, ఏదైనా ఒక పోస్ట్ అనేది పెట్టాం అనుకోండి, వీ కెన్ ఆల్టర్, మనం దాన్ని ఆల్టర్ చేసుకోవచ్చు కదా. మనం దాన్ని ఇప్పుడు ఎవరైనా ఒకరు పోస్ట్ చేస్తారు, ఇప్పుడు దానికి 1 million వ్యూస్ వచ్చాయనుకోండి, తర్వాత వాళ్ళు దాన్ని ఎడిట్ చేస్తారు, థ్యాంక్ యూ ఫర్ 1 million వ్యూస్ ఫర్ దిస్ పర్టికులర్ వీడియో. వీ కెన్ చేంజ్ పోస్ట్. డిలేడ్ కమ్యూనికేషన్, ట్రెడిషనల్ మార్కెటింగ్ లో కమ్యూనికేషన్ అనేది చాలా డిలే అవుతుంది. వాళ్ళు చూడాలి, తర్వాత వాళ్ళు డిసైడ్ అవ్వాలి, దాని తర్వాత వాళ్ళు అప్రోచ్ అవ్వాలి మనల్ని. ఓకే, సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ లో ఏంటి అంటే ఇమ్మీడియట్ కమ్యూనికేషన్. దే కెన్ డైరెక్ట్లీ డిఎం, డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు కదా. దే కెన్ డిఎంఎస్ ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడైనా మనం పోస్ట్ చేస్తాం అనుకోండి, వాళ్ళు డైరెక్ట్ గా కింద కమెంట్ లేదంటే డిఎం ఉంటుంది కదా, డైరెక్ట్ మెసేజ్ ఉంటుంది కదా, దే కెన్ గో ఫర్ దట్ ఆప్షన్ అండ్ దే కెన్ డూ దేర్ ఓన్ ఎంక్వైరీస్. సో ఇమ్మీడియట్ కమ్యూనికేషన్, బిజినెస్ టు పర్సన్. ఓకే, బిజినెస్ టు కస్టమర్, దర్ ఈస్ అ డైరెక్ట్ కమ్యూనికేషన్, నాట్ బిజినెస్ టు బిజినెస్. Okay, so what are the things that you need? It is really affordable, చాలా అఫోర్డబుల్. డిజిటల్ మార్కెటింగ్ అనేది when compared to ట్రెడిషనల్ మార్కెటింగ్ ఇట్ ఈస్ అఫోర్డబుల్. చాలా తక్కువ ఖర్చు అవుతుంది అండ్ ఎక్కువ రీచ్ ఉంటుంది. స్కై ఇస్ ద లిమిట్. మీరంతా రీచ్ అవ్వాలి అనుకుంటే మీరు ఎవ్రీడే పోస్ట్ చేస్తారా, సో మీ మీ ప్రోడక్ట్ అండ్ మీ సర్వీస్ కూడా అలాగే రీచ్ అవుతుంది. అండ్ ఆల్ యూ నీడ్ ఈస్ స్కిల్. సో దీనికి ఏం కావాలి అంటే జస్ట్ స్కిల్. డిజిటల్ మార్కెటింగ్ లో మీరు ఎలా సెటిల్ అవ్వాలి, కంటెంట్ మార్కెటర్ గా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే యూ నీడ్ హౌ టు ప్రిపేర్ ఎ కంటెంట్, హౌ టు ప్రిపేర్ అట్రాక్టివ్ అండ్ క్యూరేటెడ్ కంటెంట్, ఇవన్నీ మీకు తెలుసుకొని ఉంటారు. సో యూ నీడ్ వెరీ బేసిక్స్. అంటే చాలా తక్కువ స్కిల్స్, మరి దిస్ ఈస్ నాట్ రాకెట్ సైన్స్, మరి అంత పెద్ద సైన్స్ అయితే ఏమి కాదు. బట్ వీ నీడ్ సమ్ స్కిల్. ఎందుకంటే మనకి ఇది అలవాటు లేని సబ్జెక్ట్ కదా, చిన్నప్పటి నుంచి మనకి స్కూల్స్ కాలేజెస్ లో కూడా రాదు కదా ఈ సబ్జెక్ట్. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ అండ్ యూ నీడ్ సమ్ స్కిల్స్ అండ్ యూ నీడ్ సమ్ ట్రైనింగ్. మీకు ఒక ట్రైనింగ్ అండ్ మీకు ఒక స్కిల్ అనేది డెవలప్ చేసుకుంటే సో దిస్ ఈస్ రియల్లీ ఈజీ. అండ్ సో మెజరబుల్ రిజల్ట్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ కొంటున్నారు, ఏ టైంలో ఎక్కువ కొంటున్నారు, ఏ సీజన్ లో మనకి సేల్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి, ఒక ఇంప్రూవ్డ్ కన్వర్షన్ రేట్స్. అంటే ఇప్పుడు ఒక దాని గురించి ఏదైనా ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీ చేసినప్పుడు మీ పోస్ట్, మీ ఇమేజెస్ వల్ల వాళ్ళు చాలా అట్రాక్ట్ అయ్యి మీ ఆఫర్స్ కి, ఇప్పుడే ఆఫర్స్ ఉన్నాయి తర్వాత లేదు, సో మీ ఆఫర్స్ అట్రాక్ట్ అయ్యి మేబీ దే ఆర్ కన్వర్టింగ్ దేర్ సర్చ్ ఇంటూ సేల్. ఓకే, వాళ్ళు జస్ట్ సెర్చ్ చేయడానికి వచ్చారు, తర్వాత అది సేల్ గా కన్వర్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ డిమార్ట్ ఏదో చిన్న
ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అని వెళ్తాం. బట్ వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ మేకింగ్ 1000 రూపీస్ బిల్. ఓకే, if you want to go and buy 10 రూపీస్ ప్రోడక్ట్ కొనాలి అనుకోతే 1000 రూపీస్ బిల్ అవుతుంది. ఓకే, బై ఎందుకు మీరు అనుకుంటారు కదా ఆల్రెడీ కొనకూడదని, ఎందుకు వెళ్ళి కొంటున్నారు? సో దట్ ఈస్ ద సేమ్ లాజిక్ వీ కెన్ అప్లై ఇన్ ద డిజిటల్ మార్కెటింగ్ ఆల్సో. సో కన్వర్షన్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. దే వాంట్ టు జస్ట్ వాళ్ళు చూడడానికే వస్తారు, కంపేర్ చేసుకోవడానికే వస్తారు. సో ఇన్ సచ్ వే దే కెన్ కన్వర్ట్ దెమ్ యాజ్ ఎ సేల్. ఆ ప్రోడక్ట్ కొనడానికి కూడా మనం తీసుకెళ్ళచ్చు. దట్ ఈస్ వాటిని ఏమంటారంటే కాల్ టు యాక్షన్ అంటారు. సో వీఆర్ మేకింగ్ దెమ్ టు టేక్ యాక్షన్ టు బై. ఓకే, సో ఇన్ సచ్ వే ఈ ఈ ఈ ప్రాసెస్ వల్ల మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు మనం గూగుల్లో మనకి యాడ్స్ ఎక్కువ డిస్ప్లే అవ్వాలి అనుకుంటే మనం కొంచెం పే చేయాల్సి ఉంటుంది. ఓకే, 500 1000 మంత్లీ ఇంత అని ఉంటుంది. సో అది పే చేయాల్సి ఉంటుంది. సో అదంతా మనకి ఒక్క సేల్ తోనే వచ్చేయచ్చు తిరిగి. మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో మనం ప్లేస్ చేసుకోవడానికి మనకు ఒక్క సేల్ తో తిరిగి వచ్చేయచ్చు. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా చాలా ఈజీ డిజిటల్ మార్కెటింగ్ లో, అండ్ చాలా త్వరగా వస్తుంది. వన్స్ అంటే ఒక్కసారి మీ ప్రోడక్ట్ అనేది క్లిక్ అయింది అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా చాలా త్వరగా వస్తుంది. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు నీడ్ టు వెయిట్ అట్లీస్ట్ 6 months వరకు అయినా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రాసెస్ బిగినింగ్ స్టేజ్ లో స్లోగా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత వన్స్ యూ ప్రోడక్ట్ గాట్ వెరీ గుడ్ ఇమేజ్, మంచి మీ బ్రాండ్ అనేది మంచిగా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది అనుకోండి, యూ విల్ గెట్ ఎ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రియల్లీ. So this is all about the introduction for the digital marketing. Digital marketing introduction is here, and we have